ఇరు పార్టీలు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. కనీసం ఈ రాష్ట్రంలో పట్టుమని 10 ఉద్యోగాలు ఇవ్వలేకపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పి మీకు ఈ విధంగా గుర్తు చేస్తున్నాను. మరి 3 రాజధానులు అన్నాడు, ఒక్క రాజధాని నిర్మించలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు నిర్మిస్తాడా అని అడుగుతున్నాను. మరలా వాళ్ళ బాబాయ్ వస్తాడు, హైదరాబాదు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా మనం ఉందామని చెబుతాడు. మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి మన రాష్ట్ర సంబంధించినటువంటి ఆస్తులు ఎవరు తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వానికి అప్పగించారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కాదా, ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతున్నాను. కనీసం సిగ్గుంటే వైవి సుబ్బారెడ్డి ఈ మాట వెనక్కి తీసుకోవాలి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వం స్థాపిస్తుంది, అమరావతి రాజధానిగా ఉంటుంది. అలాగే దేశంలోనే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందని విధంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజమే, మన రాష్ట్రం దేంట్లో అభివృద్ధి చెందిందంటే గంజాయి అమ్మకాల్లో అభివృద్ధి చెందింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల మీద దాడులు చేయడంలో అభివృద్ధి చెందింది. మరి దీంట్లో అభివృద్ధి చెందితే ఎలా చెప్తారు మీరు అభివృద్ధి చెందిందని? కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరున్నారు. మరలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధం అని చెప్పి ఈ రోజు బోట్లు వేయించుకున్నాడు. దేనికయ్యా నువ్వు సిద్ధం? దేనికి అని మేము అడుగుతున్నాం. దేనికో తెలుసా? భూ చట్టం ఈ మధ్య కొత్తగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మన భూముల మీద అతను లాక్కోవడానికి భూ చట్టం తెచ్చాడు. 2 సంవత్సరాలు గనక మనకున్నటువంటి స్థిరాస్తిని మనం పట్టించుకోకపోతే మనకున్నటువంటి ఆస్తులు లాక్కోవడానికి ఇంకొక అవకాశం ఇస్తే అతను సిద్ధపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక మహానటుడిగా ఒక మాట చెప్పాడు, నా కోసం 2 బట్టలు నొక్కలేరా అని. మనం నొక్కుదాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం 2 బట్టలు నొక్కుదాం. 1 సైకిల్ గుర్తుపై నొక్కుదాం, 2 గాజు గ్లాసు గుర్తుపై నొక్కుదాం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడని జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టే విధంగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో సరైన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని చెప్పి మరొక్కసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఇప్పుడు మన రేపల్లి ఎమ్మెల్యే గారు అనగాని సత్యప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.